చూడండి అక్కడ షిఫ్ట్ 1లో జీకే నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి? 17 వచ్చాయి. మొత్తం 30 మార్క్స్ కదా, రిమైనింగ్ 13 మార్క్స్ మనకు ఈ యొక్క మెంటల్ ఎబిలిటీ అనేటువంటి ఈ పార్ట్ నుండి రావడం జరిగింది. ఇందులో మీరు బాగా గమనిస్తే ఈ అర్థమెటిక్ అనేటువంటి ఈ పార్ట్ నుంచి 4 క్వశ్చన్లు రావడం జరిగింది. టైమ్ అండ్ డిస్టెన్స్, యావరేజెస్, పర్సంటేజెస్, పైప్స్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క అర్థమెటిక్ అనే పార్ట్ నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయి. దెన్ నెంబర్ సిరీస్ సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ కోడింగ్ డీకోడింగ్ ఇదైతే మీకు మన సిద్ధార్థ్ సార్ స్పూన్ ఫీడింగ్ లాగా ఇస్తున్నారు. మార్నింగ్ నేను చూస్తున్నానండి, చాలామంది మన స్టూడెంట్స్ ప్రవళిక అని, ఇంకా ఆరుష్ అని ఒక అబ్బాయి, ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు నేను గుర్తుంచుకోలేదు. సార్ క్వశ్చన్ అక్కడ బోర్డు మీద పెడుతూనే ఇమ్మీడియట్గా ఆన్సర్ పెట్టేస్తున్నారు కింద, సార్ దీని ఆన్సర్ ఇది అని. వెరీ గుడ్, అట్లా ఉండాలి. క్వశ్చన్ ఎప్పుడు మనకు టైం ఎక్కడ కిల్ అవుతుంది అంటే ఈ మెంటల్ ఎబిలిటీ అనే పార్ట్ దగ్గరే మనకు టైం కిల్ అవుతుంది. మనకు ఉన్నదే తక్కువ టైం, 120 క్వశ్చన్లు 90 నిమిషాలు. కాబట్టి క్వశ్చన్ చూస్తేనే ఆన్సర్ చేసే విధంగా మీరు రెడీ అవ్వాలి. అలా సిద్ధార్థ్ సార్ చాలా బాగా చెప్తున్నారండి, మీరు చూడొచ్చు కావాలంటే వీడియోస్ మన యాప్లో కొన్ని డెమో వీడియోస్ లాగా ఉన్నాయి, చూడొచ్చు. ఓకేనా, కోడింగ్ డీకోడింగ్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది, క్లాక్స్ నుంచి 1 క్వశ్చన్, బ్లడ్ రిలేషన్స్ నుంచి 1 క్వశ్చన్, లాజికల్ అరేంజ్మెంట్ నుంచి 1 క్వశ్చన్, ఎనాలజీ 1 క్వశ్చన్, క్లాసిఫికేషన్ నుంచి 1 క్వశ్చన్, డైరెక్షన్స్ అండ్ లాజికల్ పజిల్ నుంచి 1 క్వశ్చన్, కలర్ కోడింగ్ లాజిక్ నుంచి 1 క్వశ్చన్. ఇలా మీకు ఈ మెంటల్ ఎబిలిటీ అనే పార్ట్ నుంచి సబ్ టాపిక్ నుండి 13 క్వశ్చన్లు ఇక్కడ నుంచి వస్తున్నాయి. అంటే దాదాపుగా 55 to 60% క్వశ్చన్స్ మీకు జీకే నుండి వస్తే రిమైనింగ్ 40 to 45% ఏదైతే ఉందో ఆ పర్సంటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ కమింగ్ ఫ్రమ్ మెంటల్ ఎబిలిటీ. ఇది పార్ట్ ఏకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓవరాల్గా మనం 40 to 45% మనం ఇక్కడ చూడొచ్చు. దెన్ సెకండ్ పార్ట్ బికి మనం చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ అని ఉంటుంది, 30 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది, 30 క్వశ్చన్స్. సో ఇక్కడ ప్రధానంగా చూడండి కరెంట్ అఫైర్స్లో మనం డిఫరెంట్, సార్ ప్రతిదీ కరెంట్ అఫైర్స్ అండి, ప్రతిదీ కరెంట్ అఫైరే, ఏది ఇది లేదు అది కాదు ఇది కాదు అనేందుకు లేదు, ప్రతిదీ కరెంట్ అఫైరే. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, నేషనల్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, అవార్డ్స్ ఉంటాయి, అపాయింట్మెంట్స్ ఉంటాయి, చనిపోయి ఉంటారు, బుక్స్, ఆథర్స్ వాళ్ళకి ఇచ్చిన అవార్డ్స్, స్పోర్ట్స్, ప్రతిదీ కరెంట్ అఫైరే.